క్రైస్తవేతర ప్రపంచం ఏమంటుంది అంటే, ఎవడికి పుట్టాడో తెలియదు, తండ్రి ఎవడో తెలియదు, వ్యభిచారం వల్ల పుట్టినోడికి మేమెందుకు నమ్మాలి అనేది క్రైస్తవేతర ప్రపంచం వేస్తున్న ప్రశ్న. వాళ్ళ ప్రశ్న ఏంటిది? దేవునికి భార్య కావాలి కదా, ఎందుకంటే సత్యం అనేది బహు లోతైనది, దాన్ని లోతుకు తవ్వితే తప్ప మనకు సబ్జెక్ట్ అర్థం కాదు. నేనంటే ఇప్పుడు కోపం వస్తుంది అంతే కదా. ఈ వీడియో చూసిన తర్వాత నా మీద ఎన్ని ట్రోల్స్ చేస్తారో, ఎన్ని ప్రశ్నలు ఇస్తారో మనకు అనవసరం. ఇది బైబిల్ చెప్పినోనికి, ఇది బైబిల్ను నమ్మినోనికే నేను చెప్పుతున్నాను, బైబిల్ నమ్మనోనికి కాదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని సంకల్పము నెరిగి దేవుని నీతితో దేవుని రాజ్యాన్ని వెతికితే దేవుని సంగతులు, దేవుడు మన జీవ గ్రంథమైన ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాసిన సంగతులు అర్థమవుతాయని ప్రత్యేకంగా మరొకసారి మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు మరి చెప్పబోతున్న అంశం ఇంతవరకు క్రైస్తవ ప్రపంచమే గ్రహించలేక సర్వలోకానికి ఏ సువార్త ప్రకటిస్తున్నారో ఇంకా లోకానికి అర్థం కాలేదు. లోకంలో నుంచి వేరై రక్షణ పొందామని చెప్తున్న క్రైస్తవులకు కూడా అర్థం కాలేదనేది ఈరోజు మనము ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సంగతిని మరో కోణంలో ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఈ మధ్య ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే ఎక్కువైందో దాని ద్వారా సువార్త ఎలా ప్రకటింపబడుతుంది అనేది నాకు బాగా అర్థమై ఎంతోమంది క్రైస్తవులు అనుకున్న వాళ్ళే ఈ ప్రశ్న వేస్తున్నారు. క్రైస్తవులు వేస్తే నో ప్రాబ్లం, కానీ చాలామంది మేమే జ్ఞానులం, మేమే పరలోకం పోతాం, మేమే పరిశుద్ధులం అని అజ్ఞానంతో విర్రవీగుతున్న వారు దేవుడు యేసుక్రీస్తు ప్రభువును కనలేదా? ఇప్పటి వరకు క్రైస్తవేతర ప్రపంచం ఏమంటుంది అంటే, ఎవడికి పుట్టాడో తెలియదు, తండ్రి ఎవడో తెలియదు, అవునా కదా, వ్యభిచారం వల్ల పుట్టినోడికి మేమెందుకు నమ్మాలి అనేది క్రైస్తవేతర ప్రపంచం వేస్తున్న ప్రశ్న. ఇక అందులో ముస్లింలు మేము దేవుని నమ్ముతాము, ఒకే దేవుడని నమ్ముతాం, కానీ దేవునికి కొడుకున్నాడనే విషయం మేము నమ్మం. ఎందుకంటే దేవుడు కొడుకు ఉండాలి అంటే వాళ్ళ ప్రశ్న ఏంటిది? దేవునికి భార్య కావాలి కదా, దేవునికి భార్య లేదు కదా, అందుకని దేవుడికి కొడుకు పుట్టే అవకాశం లేదు, లేదా దేవుడు కనే అవకాశం లేదు. కనుక మనం కూడా దేవునికి కుమారులం కాము, మనం అందరము దేవుని దాసులమే అంటున్నారు. యేసుక్రీస్తుని కూడా వాళ్ళు దేవుని కుమారుడు అని నమ్మక కేవలము ప్రవక్తే అని నమ్ముతారు. ఇక వీళ్ళ ఈ రెండు రకాలను వదిలేద్దాం మనం, ఎందుకంటే వాళ్ళకు బైబిల్లో ఉన్న సంపూర్ణ జ్ఞానం తెలియదు. ఎందుకంటే సత్యం అనేది బహు లోతైనది, దాన్ని లోతుకు తవ్వితే తప్ప మనకు సబ్జెక్ట్ అర్థం కాదు. వీళ్ళేమో సంగతులు పైపైన చూసేశారు. మరి మనల్ని ఏమంటున్నాడు దేవుడు? నా మాట సత్యం, దేవుడు అన్నాడు, దేవుని మాట సత్యమో అని దినవృత్తాంత గ్రంథంలోనే సమూయేలు ద్వారా చెప్పాడు. యేసుక్రీస్తు అంటే దావీదు ద్వారా ఏం చెప్పాడంటే 119వ కీర్తనలో ఏమంటాడంటే, నీ వాక్య సారాంశము సత్యం. అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్నదంతా సత్యమే. ఇప్పుడు ఆ వాక్కులే శరీరధారిగా వచ్చేమంటున్నాడంటే, లేఖనముల యందు నిత్యజీవం కలదని మీరు వెతుకుతున్నారు, అవి నా గురించే సాక్ష్యమిస్తున్నాయి, నేనే సత్యం, నేను చెప్పిన దేవుని వాక్కులే సత్యం. కాబట్టి మీరెందుకు నన్ను నమ్మట్లేదని ఆ రోజు శాస్త్రులు పరిచయులతో వాదించాడు ఆయన. అదే మనస్తత్వం కలిగిన ఈరోజు క్రైస్తవులలో కొంతమందిలో రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఆనందిస్తున్నాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు?
ఆయన నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన ప్రతిష్ఠ చేసి, ఎక్కడ? పరలోకంలోనే ప్రతిష్ఠ చేసి భూమి మీదికి నన్ను పంపాడు అని ఆయన చెప్పాడు. మరి ఆయన ప్రియమైన శిష్యుడు యోహాను ఏమంటున్నాడంటే, తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుట, పంపియుండుట చూచి మేము, అంటే దేవుని సాక్ష్యం, లేఖనాల సాక్ష్యం, సాక్షాత్తు యేసు ప్రభు సాక్ష్యం, ఆ తర్వాత అపోస్తల సాక్ష్యం, వీటినన్నిటినీ కాదని వీళ్ళకెవడు చెప్పాడో కానీ క్రైస్తవులే యేసును దేవుని కుమారుడని నమ్మడానికి సందేహిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. యేసే క్రీస్తు అయి ఉన్నాడని వాళ్ళు ప్రకటించే రుజువులు చూపిస్తే కాదు. క్రైస్తవులు అనేవారు మీరు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తే మేమే మేధావులు అనుకున్న వారు కూడా ఏమంటున్నారంటే, దేవుడు యేసుక్రీస్తును కన్నాడా? ఎలా కన్నాడో ఒకసారి వివరించగలవా అని అడుగుతున్నాడు. ఎవరు వివరించాలట? నేను చెప్పాలట. అంటే ఇంతకాలం నువ్వు బైబిల్ ఏం చదివినావు? ఇంతకాలం నువ్వు బైబిల్ ఎలా ఆలోచించావు? నేను చెప్పాల్సిన అవసరం ఉందా? ఒకటి చెప్పాల్సిన అవసరం ఉందా? దైవజనుడనేవాడు సంపూర్ణంగా సిద్ధపడాలి. ఎలా కన్నాడో అని దైవజనులని సువార్థికులము అనుకున్న వాళ్ళు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఇది అన్యాయం. అవునా కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. క్రైస్తవులు క్రీస్తు మాట నమ్మాలి. అవునా కదా? దేవుడు చెప్పాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఏంది నేను ఆనందిస్తున్నా, ఈయన మాట వినాలే, వినకపోతే మీకు ప్రతి దండన అన్నాడు. మరి నువ్వు క్రైస్తవుడు అయ్యుండి క్రైస్తవుడు అని పేరు చెప్పుకొని దేవుడు ఎలా కన్నాడు యేసు ప్రభును? ఒకసారి వివరిస్తావా? నువ్వు చెప్తావా అంటాడు ఒకడు. నువ్వు చెప్పింది మేము వినాలా అని మరొకడు అంటాడు. అవునా కదా? నువ్వు చెప్పిందే మేమెందుకు వినాలంటాడు. మరి మేమెందుకు వినాలన్నాడు? నన్నెందుకు అడగాలి? అందులో దేవుడు చెప్పాడు, నేను నిన్ను, నేను ఆయనకు తండ్రి అయ్యేందును, ఆయన నాకు అని మనకు కూడా చెప్పాడు. ఆనాడు ఇశ్రాయేలుకి చెప్పాడు, ఈరోజు క్రైస్తవులు కూడా చెప్పాడు. మరి ఆయనకు తండ్రి, ఇంతకీ యేసుక్రీస్తు అడ్రస్ ఏంటి? జీసస్ క్రైస్ట్ ది సన్ ఆఫ్ గాడ్. ఇది కనుక నువ్వు ఈ పాటికే ఈ ప్రపంచానికి చెప్పుంటే వాళ్ళెందుకనే వాళ్ళు ఎవడికి పుట్టాడో తెలియదు, తండ్రి ఎవడో తెలియదని అన్యులు అంటున్నారు. క్రైస్తవేతరులు అన్నట్టు నువ్వు ఇంతవరకు చెప్పలేదనే కదా. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తును దేవుడు కన్నాడు. ఆయన యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడు, ఎవడికో పుట్టాడో కాదురా బాబు, పలానా ఆయనకు పుట్టాడు అని క్రైస్తవుడు ఈరోజు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఎందుకంటే సాతాను మాయలో పడి, సిద్ధాంతాల మాయలో పడి, ఆయన పుట్టినోడు కాదు, ఆయన దేవుడు కనలేదు, ఆయనే దేవుని అవతారము అని చెప్పేసరికి వాళ్ళు ఏమంటున్నారు? మాకున్న దేవుళ్ళు చాలు, మరో కొత్త దేవుని తీసుకొచ్చారు, అందులో విదేశీ దేవుణ్ణి తీసుకొచ్చారని వాళ్ళు అడుగుతున్నారు. కరెక్టే కదా? క్రైస్తవుడే ఈ పాటికి 2000 సంవత్సరాలు అయింది యేసుప్రభు చెప్పి, దేవుడు చెప్పి, అవునా కదా, అపోస్తులు చెప్పి దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు ఎవడికి పుట్టాడో తెలియదు అని వాడు అంటున్నాడు అంటే వీడికి బుద్ధి ఉందా అనేది నా ప్రశ్న. అవునా కదా? మీరు ఆలోచించాలి కదా. ఆలోచించకపోతే కష్టం. ఇప్పుడు యోహాను సువార్తలో మొత్తం ఆయన సువార్త అంతా ఏం చెప్తున్నాడంటే, మొదటి అధ్యాయాన్ని మొదలుకుంటే ఎవరైనా బాప్తిసం ఇచ్చి యోహాను మొదలుకుంటే చివరి వరకు సాక్ష్యం ఏముంటుంది అంటే, యేసు దేవుని కుమారుడు. అంటే యేసుకు తండ్రి ఉన్నాడు, ఎవడు లేకుండా పుట్టినోడు కాదు, ఆయనకు కూడా తండ్రి ఉన్నాడు అనే విషయం ఈరోజు ప్రపంచానికి ఎంతవరకు చెప్తున్నారు? వీళ్ళు విదేశీ డబ్బులు తెచ్చుకుంటున్నారు. అవునా కదా? మీరు ఆలోచించగల అట్టహాసంగా సువార్త సభలని కోట్లు ఖర్చు పెట్టి, అవునా, చెప్తున్నారు. కొన్ని కోట్లు ప్రజల చేత, ప్రజల దగ్గర దశమ భాగాలు, ముక్కు పిండి అంటారా, వసూలు చేస్తున్నారు. చూడు, దోపిడీ చేస్తూ పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని కోట్లు పెట్టి ఆస్తులు సంపాదించుకున్నాడు. ఇంతవరకు ఏం చెప్పాడు ఇంతకీ ప్రపంచానికి? దిస్ ఈజ్ మై క్వశ్చన్. రేపు దేవుడు కూడా ఈ ప్రశ్న వేస్తే ఏం చేస్తారు మీరు?
నా కుమారుని వాడు నోరు తెరిచి అంటున్నాడు, ఎవడికి పుట్టాడో తెలియదు అని ఒకడు అంటున్నాడంటే ఇన్ని సంవత్సరాలుగా మీరేం చెప్తున్నారా అన్నాడు అనుకో, నేనంటే ఇప్పుడు కోపం వస్తుంది. అంతే కదా, ఈ వీడియో చూసిన తర్వాత నా మీద ఎన్ని ట్రోల్స్ చేస్తారో ఎన్ని ప్రశ్నలు ఇస్తారో మనకు అనవసరం. దేవుడు ఏమన్నాడంటే ఆయనను నేను కన్నాను, ఆయన నా కుమారుడు. ఎట్లా కన్నావు అని ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడంటే కోడిగుడ్డుకు ఈకలు బిగుతున్నాడు. దేవుడు చెప్పాడు నాకు, నేను కన్నాను రా బాబు అంటే ఎలా కన్నావు అని దేవుడిని అడుగుతాడు. వీడు అడగాలి కదా, మరి కన్నోడిని అడగాల. కన్నోడు చెప్పేశాడు ఎలా కన్నాడో. లోపల బైబిల్ అంతా చదివితే అర్థమవుతుంది, ఒకతోటి దొరకదు ఇది. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, రోమాలో చెప్తున్నాడు మనం పరిశుద్ధాత్మని బోధలో నుంచి వెళ్ళాలి కనుక రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. ఇది క్రైస్తవులు అసలు ప్రశ్నించదగిన క్వశ్చన్ కాదు. క్రైస్తవేతరులు అడిగితే ఒక పద్ధతి ఉంది, లేదా ఒక న్యాయం అనుకోవచ్చు. క్రైస్తవుడే అడుగుతున్నాడంటే నా కోపానికి నా ఆవేశానికి, అవునా కదా, అర్థం ఒకటి ఉన్నదని అర్థం చేసుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో ఒక మాట ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు, యేసుక్రీస్తునందు ఉన్నవారికి, యేసుక్రీస్తును నమ్మిన వారికి కాదు, నమ్మామని చెప్పి నటిస్తున్న వారికి కాదు, మోసపోతున్న వారికి అంతకంటే కాదు, యేసుక్రీస్తునందు ఉండాలి అంటే అది ఎంత గొప్ప మాటో దాని అర్థం తెలుసుకుంటే, ఇప్పటి వరకు క్రైస్తవులమైన మనం ఎంతమంది క్రీస్తు నందున్నాం? లేదు, జీవమునిచ్చు నియమము నన్ను విడిపించాను. పాపం చేస్తే చస్తావురా అనే ఒక నియమము ధర్మశాస్త్రంలో ఉండేది, పాత నిబంధనలో ఉండేది. ఇప్పుడు నువ్వు పాపం చేస్తే క్షమాపణ అడిగితే నీకు మరణం లేదు. ఆ పాపము నుండి నువ్వు విడుదల పొందాలి అంటే యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మాలి. దేవుడు ఆయనను పంపాడు. 5వ అధ్యాయంలో ఏముంటుందంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. అబ్బా, అంటే ఇప్పుడు ఈ యొక్క యోహాను 5:24 మాట ఎవడు నమ్ముతాడో మరణం అతని మీద అధికారం చెయ్యదు, అది నిత్య జీవానికి వారసుడు. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను. ఎలా చేశాడు? తానే అవతారం ఎత్తొచ్చాడా? తానే దిగొచ్చాడా? ఆలోచించే ఎలా చేస్తాడు దేవుడు? ఆలోచిస్తే చెప్తున్నాడు ఎలా చేశాడు. శరీరమును అనుసరింపక అబ్బా, శరీరమును అనుసరిస్తే నీకు అర్థం కాదు. లోకములో ఉన్న నీతిని ప్రకారంగా నువ్వు ఆలోచిస్తే నీకు బైబిల్ అర్థం కాదు. ఆత్మ నియమం ఒకటి ఉంటుంది, అంటే దేవుని నీతి ఒకటి ఉంటుంది. నడుచుకుని మన యందు మైన నీతి విధి బడవలనని, పాపము పరిహరించాలి అంటే పాపము దేవుడు తన ఎవరట సొంత కుమారుడా, అరువు తెచ్చుకున్న కుమారుడా, పెంచుకున్న కుమారుడా? సొంత కుమారుడు అంటే కన్నోడిని అంటావా, పెంచుకున్నోడిని అంటావా? ఏమండి, ఈయన సొంత కుమారుడు అని అంటున్నావు అంటే అథెంటిక్గా నువ్వు కన్నోడు అయితేనే నా సొంత కొడుకు అంటావు, లేకపోతే మా అన్న కొడుకు అంటావు, లేకపోతే మా అక్క కొడుకు అంటావు, లేకపోతే పెంచిన కుమారుడు అంటావు. అవునా కదా? దత్తత తీసుకున్నావు అంటావు, కరెక్ట్గా నొక్కి అడిగితే చెప్తావు, లేకపోతే నా కుమారుడు అంటావు. నా కుమారుడు అన్నం వేరుడు, నా సొంత కుమారుడు అనడం అంటే ఎంత నొక్కి చెప్తున్నాడో మీరు ఆలోచించగలిగితే. అలాగే యేసుక్రీస్తు ఏమన్నాడు? దేవుడు నా సొంత తండ్రి.
నేను ఆయనకే పుట్టాను, ఇంకెవడికి పుట్టలేదు. మనిషికి కూడా నేను పుట్టలేదు, మనుషులు ఎవడు నన్ను కనలేదు, నన్ను దేవుడు కన్నాడు. దట్ ఈజ్ మై ఓన్ ఫాదర్. అందుకనే మనం ఏమంటున్నామంటే జీసస్ క్రైస్ట్ ది సన్ ఆఫ్, మన మినిస్ట్రీ పేరు కూడా అదే, క్రైస్ట్ ది సన్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్. ఇది ఈరోజు ఈ బోధ ఎవరికి అర్థం అవ్వట్లేదు. దేవుని నీతి ఏంటో చెప్తాను, ఇప్పుడు దేవుని టెక్నాలజీ ఏంటో చెప్తాను. దేవుని శాస్త్రము, సైన్స్, అప్లికేషన్ ఆఫ్ ద సైన్స్ ఈజ్ ఎ టెక్నాలజీ. ఈ శాస్త్రాన్ని మనుషుల హృదయాలలో పంపే విధానాన్ని టెక్నాలజీ అనాలి మనం. ఎందుకంటే సైన్స్ ఏముంటుందంటే ఇంజనీరింగు, సైన్సు ఏందో తెలుస్తుంది మనకు. కానీ టెక్నాలజీ ఏంటి? చంద్రమండలం ఉంది, కాస్మాలజీ ఉందని తెలపడాన్ని సైన్స్ అంటారు. అంటే దేవుని శాస్త్రాన్ని మనుషుల హృదయాలలోనికి పంపేది దేవుడి టెక్నిక్, దేవుని అర్థం చేసుకోవాల్సిన టెక్నిక్ అది. రైట్. ఆ సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి మందు పాపమునకు శిక్ష విధించను. ఇప్పుడు చెప్తున్నాడు మీ ప్రశ్నలన్నిటికీ. ఈరోజు ఈ యొక్క దుర్మార్గులనాల్లో, దుష్టులనాల్లో, భ్రష్టులనాల్లో తెలియదు, కానీ ఏదన్నా మళ్ళీ ఇదిగో నన్ను తిడుతున్నాడు అంటాను. నేను వాడిన పదం కాదు. బైబిల్లో కనుక దేవుని మాట వినకపోతే, దేవునికి లోబడకపోతే ఇశ్రాయేలులను వ్యభిచారులారా అన్నాడు, వ్యభిచారులారా అన్నాడు, ప్రాస్టిట్యూట్ అన్నాడు. అలాను దేవుడు అన్నమాట నేను అనలేదు. ఇది అంటే దేవుని వాక్యానికి లోబడకపోతే, దేవుని వాక్యాన్ని నమ్మకపోతే, దేవుని సాక్ష్యాన్ని నువ్వు నమ్మకపోతే, నా సొంత తండ్రి రా నాయన దేవుడు, నేను దేవునికే పుట్టాను, దేవుడు నన్ను కన్నాడు. నాతో చెప్పాడు, మీతో కాదు, నాతో ముందు చెప్పాడట. ఏమని? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానని ఎవరికి చెప్పాడు? మొదట ఎబ్రీ పత్రిక 5:5 చూద్దాం మనం. ఇది ఇక్కడ పెట్టి, ఎందుకంటే శరీరానుసారంగా ఆలోచించడం వేరు, ఆత్మ నడిపింపుతో, ఆత్మ నేర్పు మాటలతో బైబిల్ చదవడం వేరు. చూసారా? దేనికోసం అంటున్నాడు ఇది మాట? ప్రధాన యాజకుడగు నిమిత్తము. యేసుక్రీస్తు ఎవరినా? ప్రధాన యాజకుడు, దేవుడికి నరుడికి మధ్యలో మధ్యవర్తి. మనుషులందరికీ ప్రభువుగా నియమించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మాటలు యథాతథంగా పాటించాడు యేసు ప్రభు. అందుకనే ప్రధాన యాజకుడగు నిమిత్తము. చూసారా? ప్రధాన దేవుడు కాదు, జాగ్రత్తగా వినాలి. ప్రధాన యాజకుడగు నిమిత్తం. అది చాలా ఆయనకు పెద్ద పోస్ట్. అది అర్థమైందా? మీరేమనుకుంటున్నారు? పెద్ద పోస్ట్ ఏది? దేవుడు అంటే పెద్ద పోస్ట్ అనుకుంటారు. నో, దేవుడు కోరుకున్నది ఈయన మనందరికీ ప్రధాన యాజకుడు అవ్వాలని. మెల్కీసెదకు క్రమము చొప్పున నిరంతరము నువ్వు యాజకుడుగా ఉండని యేసు ప్రభుతో చెప్పాడు. అప్పుడు ఎవరు చెప్పింది? నేను చెప్పింది కాదు, దేవుడు చెప్పాడు. దానికోసమే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి కుమారుడైనా కూడా యాజకుడు అవ్వడానికి ఏం చేశాడ? శరీరం ముందు ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు, యాచన, అవునా కదా, బోల్డ్ కష్టాలు పడ్డాడు. దేనికోసం? ప్రధాన యాజకుడగు నిమిత్తం. మెల్కీసెదకు క్రమం చొప్పున. చదివిగా 5వ వచనం, నీవు నా కుమారుడు ప్రధాన యాజకుడగు నిమిత్తం ఉటకు తన్ను తానే మయంపరుచుకునలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే. ఎవరితో చెప్పాడు ఈ మాట? దేవుడు యేసు ప్రభుతో చెప్పాడు. నమ్మవా? దేవుడు పరిశుద్ధాత్మ రాయించాడు. ఇది యేసు ప్రభుతో దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే ఆయనను కన్నాడో అప్పుడే చెప్పాడు, నువ్వు నా కుమారుడవు. మన కొడుకు పెద్దగా అయితే ఏమంటాం? రేయ్ నేను కన్నాను రా అంటావు. కన్నావు కాబట్టి కన్నాననే అధికారం ఉంటుంది. ఏమ్మా తల్లి ఏమంటుంది? 9 మాసాలు మోసి కన్నాను రా.
దుర్మార్గుడా ఇప్పుడు ఇలా మారిపోయావు, నిన్నెందుకు కన్నాను అని తలగొట్టుకున్న తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు. కానీ దేవుడు అలా ఎప్పుడు తలగొట్టుకోలేదు. ఎందుకంటే దేవుణ్ణి ప్రతి క్షణము ఆనందపరిచిన ప్రియకుమారుడు. తన శరీరమందు 100కు 100% దేవుని దేవత్వాన్ని నింపుకున్న పరిశుద్ధుడిన. అందుకనే ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట చూసారా, చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట ఇదంతా కీర్తనలో రాశాడు, దావీదు రాశాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు కన్నాడా లేదా? నమ్ముతావా లేవు? ఎలా కన్నాడని ఇప్పుడు వీడు అడుగుతున్నాడంటే వీడెవడు? భ్రష్టుడు. ఇర్మియాలు అంటాడు, నేను కుమ్మరిని. ఎవడైనా కుమ్మరి కదా. కుమ్మరుని ఎవరు ప్రశ్నించకూడదు? కుండ ప్రశ్నించకూడదండి. వీడు ప్రశ్నిస్తున్నాడంటే వీడే క్రీస్తు విరోధి, దేవాంతకుడు వీడే. ఇది బైబిల్ చెప్పినోనికి, ఇది బైబిల్ను నమ్మినోనికే నేను చెప్తున్నాను, బైబిల్ నమ్మనోనికి కాదు. యేసుక్రీస్తును నమ్మినోనితో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కన్నాను అంటే కన్నాను, నమ్మో. ఎలా కన్నావు? నీకు భార్య లేదుగా అని వీడు అడుగుతున్నాడు ఇప్పుడు, భ్రష్టుడు. ఎందుకంటే శరీరానుసారులు శరీర విషయముల మీద. ఎందుకంటే వీడెవడంటే వీడు శరీరానుసారుడు, ఆత్మానుసారుడు కాదు. ఆత్మను అనుసరించి నడిచే వాళ్ళు కాదు వీళ్ళు. ఎలా కన్నావు అని అడిగటోడు. ఎందుకంటే వీడు కనాలంటే ఎవరు కావాలి? భార్య కావాలి. మరి అర్థమైంది లేదు? నువ్వు నేను కనాలంటే, ఒక పురుషుడు కనాలి అంటే భార్య కావాలి, ఒక భార్య కనాలంటే ఒక భర్త కావాలి. ఇది మనం కనే విధానం, ఇది శరీరానుసారులు ఆలోచించే విధానం. అందుకనే శరీరానుసార మరియమ్మ పురుషుని ఎరగనిది కదా, ఎలా కన్నది? వాడు అడిగినట్టే నువ్వు అడుగుతావేంటి ఈరోజు? వాడు లోకానుసారి, నువ్వు ఆత్మానుసారుడు అయితే అలా అడుగుతున్నావు కాబట్టి, మనోడే అడుగుతున్నావు కాబట్టి వాడు అంటున్నాడు ఎవడికి పుట్టాడో తెలియదు పో అంటున్నాడు. నువ్వే అడుగుతున్నావు కదా ఎలా కన్నాడు. ఏమన్నా ఆమె రైట్ ఆర్ రాంగ్? ఎన్నిసార్లు ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, మన క్రైస్తవుడైన వాడే యేసుక్రీస్తుని ఎలా కన్నాడు అంటే మరి వాడికి ఇంకా పండగ కాదు. వీళ్ళే నమ్మట్లేదు కన్న కుమారుడు అంటే, మేమెందుకు నమ్మాలి? కనీసం వాళ్ళ నోర్లు మూయించడానికే నేను నోరు మూసుకుంటాడంటే లేదు, రెచ్చిపోతున్నాడు రోజుకో సిద్ధాంతం పెట్టుకొస్తుంది. అందుకే తెగేసి చెప్తున్నాను, ఆవేశంతో చెప్తున్నాను, ఆలోచనతో చెప్తున్నాను, దేవుని నీతి న్యాయాన్ని వెదికి చెప్తున్నాను. నమ్మితే నమ్ము, పోతే పో, నాకేం పట్టింది? నేను చెప్పిందే నమ్మాలని రూల్ లేదు కదా. నీ దగ్గర వాక్యం ఉంది, మొత్తం బైబిల్ చదివితే వాక్య సారాంశం నీకు అర్థమైతే నోరు మూసుకో. నిన్ను నమ్మమని నేనేం చెప్పట్లేదు కదా, బలవంతం చేయట్లేదు కదా. చేస్తున్నానా? విని నేను చెప్పిన సంగతి ఒకవేళ బైబిల్ సమర్థిస్తుందా లేదా అనేది ఆలోచించుకో. నీకు ఆలోచన ఇచ్చాడుగా దేవుడు, బుర్ర ఉందిగా. ఏమ్మా తలకాయలో ఏముంది? మెదడుందా పెండుందా అని అంటున్నాడు. అవతలోని పెండు ఉందంటావు, నీకే పెండు ఉంది. ఇప్పుడు పెండ అంటే మన తెలంగాణ భాషలో, మామూలు భాషలో పేడ. ఎందుకంటే దేవుని మైండ్ సెట్ ఉండాలి నీకు, క్రీస్తు మైండ్ సెట్ అన్న ఉండాలి. నువ్వు క్రీస్తు యేసు కలిగిన మనస్సునైనా కలిగి ఉన్నోడే క్రైస్తవుడు. ఇప్పుడు మనం బైబిల్ ప్రకారం ఆలోచిస్తాం, ఎలా కన్నాడు దేవుడు? కనే విధానం ఏంటి? మనుషులు కనే విధానం, భార్యాభర్తలు కలుసుకోలేదు, ఆజ్ఞ అప్పుడే ఇచ్చాడు. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నాకు పిల్లలు కావాలి కనుక, నాకు పిల్లలు పుట్టాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి, మీరు పెళ్లి చేసుకోవాలి, ఒంటరిగా ఉంటే కుదరదు. ఆ పిల్లలు నా ఎదుట పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని జగత్తు వేయబడ్డాడు. అది ఆ సంగతి మనకు చెప్పాడు కనుక మనం నమ్ముతున్నావు కదా. ఇప్పుడు దేవుడు కన్న విధానాన్ని కూడా నమ్మాలి మనం. ఎలా కంటాడు తెలుసా మీకు? దేవుడు నరుడా శక్తివంతుడా? ఏమండి దేవుడు మనిషా? రక్తమాంసములున్నవాడు కనాలి అంటే, రక్తమాంసములతో మన పిల్లలు రావాలి అంటే రక్తమాంసాలు కలవాలి. తెలుసా మీకు? ఎందుకంటే అందుకే జలప్రలయంలో అందరినీ చంపేసినా
మళ్ళీ ఫ్యామిలీలు ఉంచాడు, తెలుసు కదా. అవునా కదా? 8 మందిని ఉంచాడా లేదా? ఎందుకు ఉంచాడు? ఎందుకంటే తనకు పిల్లలు కావాలంటే మళ్ళీ ఆడామగ బతికుండాలి. మళ్ళీ ఆడామగని చేస్తాను అనలేదు కదా. ఆదామును ఎలా చేశాడో, ఆదాములో నుంచి అవ్వను ఎలా చేశాడో, అప్పటి నుంచి మన వాళ్ళని ఎలా కంటున్నాడో నీకు తెలియాలి. అందుకే జలప్రలయం కూడా అంటే ఒక తండ్రి కుటుంబమే అయినా నలుగురు కదా. వాళ్ళని ఎందుకు కాపాడంటే మళ్ళీ దేవుడు మరొక ఆదామును చేయాలి, మళ్ళీ అందులో జీవాత్మను ఊదాలి, మళ్ళీ అందులో నుంచి ఎముకను తీయాలా. ఇది దేవుడి సంకల్పంలో లేదు. ఎందుకంటే అపోస్తుల కార్యాలు ఇది చదవాలి మనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు తన కనే విధానాన్ని చెప్పాడు. మరియు మొత్తం భూమి 6 నెలల కనబడుతున్న భూమి మీద బతకటానికి, కాపురం ఉండడానికి, జీవించటానికి ఆయన అంటే దేవుడు ఒకని నుండి ఒకే ఒక్కడు ప్రతి జాతి మనుషులను అంటే సృష్టించి అనే భాష బైబిల్ భాషలో ఒక లెవెల్లో క్రియేటెడ్ అయినదని తెలుగులో చెప్పారు తప్ప కని అని ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని కన్నాడు, మనకు తండ్రి అంటే కన్నాడు. ఆది కాండంలో చెప్పలేకపోవచ్చు. సృష్టించాడని తన పోలిక చొప్పున నరుని చేయుదము చేసి అక్కడ సృష్టి అనే మాట ప్రయోగించాడు. మరి 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి తనలో ఉన్న జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. అంటే మనం జీవాత్మలమైతే దేవుడు పరమాత్మ. ఎందుకు పరమాత్ముడయ్యాడు? మనం జీవాత్మలమయ్యామంటే దేవునిలో ఒక భాగం మనం. దేవుడు మనల్ని క్రియేట్ చేయలేదు, పుట్టించలేదు, కన్నాడు. అర్థమైందా లేదా? ఎందుకంటే భూమి సమస్త జీవరాశులను పుట్టించును కాక, జలములు జలచరములను పుట్టించును గాక, పక్షులను అవునా వృక్షములను మొలిపించును అన్నీ అన్న దేవుడు ఆదాము కలుగును గాక, ఆదాములో నుంచి అవ్వ కలుగును గాక అనలేదు. ఎందుకంటే వీఆర్ ద బిలౌడ్. ఆయన రూపంలో అంటే ఆత్మలో ఉన్నాం కనుకనే ఆ మట్టి బొమ్మను చేసి బొమ్మ లేచిపో అన్నాడా. ఎందుకంటే మనము తనలోని ఒక భాగం. అందుకే ఆ బొమ్మ నాసికారంధ్రముల గుండా తనలో ఉన్న ఆత్మను ప్రవేశపెట్టి మనల్ని కన్నాడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇడలేదు. కీర్తన 16:5 చదివితే దావీదు అంటాడు, నేను దేవునిలో ఒక భాగాన్ని. దేవుడు ఆత్మ అయితే నేను ఆత్మనే, ఆత్మలో ఒక భాగాన్ని. యువర్ దేవునితో అంటున్నాడు, నేను పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ గాడ్ అన్నాడు. యోబు 27 రాసుకోండి, తర్వాత చూసుకోండి, వీడియో విన్నాక రాసుకోండి. 2లో ఉంటుంది, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండునను బట్టి అని ఉంటుంది. ఇంత తెలవాలి నీకు బైబిల్. ఆ తర్వాత ప్రసంగి వచ్చి అంటాడు, మన్నైనది వెనకట వలనే మంటికి చేరును. దేవుడు తాను దయచేసిన ఆత్మ. గాలి ఊదలేదు నీకు, ఊపిరి కాదు అది ఆత్మ. ఆ ఊపిరిలో ఆ ఊదిన దాంట్లో దేవుడు ఆత్మను నీలోనికి పంపాడు. యేసుక్రీస్తు వచ్చి అంటాడు, శరీరము కేవలము ఆత్మయే. నువ్వు ఆత్మలో ఒక భాగాన్ని, నీ ఆత్మ అంటే నువ్వనబడిన ఆత్మే ఈ శరీరాన్ని జీవింపజేస్తుంది, కదిలింపజేస్తుంది అని యేసుక్రీస్తు అల్టిమేట్ ట్రూత్ చెప్పాడు ఆయన. ఇంత చదివితే కానీ నీకు బైబిల్ అర్థం కావాలి. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇంకా ఇప్పుడు దేవుడికి ఆదాం ఎవరు? కుమారుడా కాదా? కుమారుడా కదా? అంటే కుమారుడు అంటే ఎవరు? కన్నోడా కాదా? ఎలా కన్నాడు? బొమ్మను చేశాడు. ఆ బొమ్మలో తనలోని ఒక భాగాన్ని అందులో పెట్టాడు. అంటే ఇప్పుడు ఆదాము దేవుని కుమారుడు అంటే ఇప్పుడు ఆదామును కన్న దేవునికి భార్య ఉందా? ఆదాముకు తల్లి ఉందా? తండ్రి ఉన్నాడా? మరి తండ్రి ఉన్నాడు కదా, తల్లి లేదుగా. మరి ఆదాము ఎలా పుట్టాడు? ఆదాములోంచి అవ్వ ఎలా పుట్టింది? అవ్వను ఎలా తీశాడు? అవ్వకు తల్లి ఉండాలిగా, అయ్యలోంచే తీశాడు కదా.
ఆత్మలో నుంచే విడగొడుతున్నాడు. అలా ఒకే ఒక ఆదాము నుంచి మనమందరం వచ్చాం. మనమందరం ఎలా వచ్చాం? తాత ముత్తాతలలో నుంచి వచ్చాం. మీకు హెబ్రీ పత్రిక చదివితే తెలుస్తుంది. ఏమంటాడు? అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉన్నాడంటే మనం పితరులలోంచి వస్తున్నాం. అందుకే మన వంశం కానీ, మన ఆస్తి అంతస్తులు కానీ, మన ఇంటి పేరు కానీ తండ్రిదే ఎందుకు వస్తుందంటే మనల్ని తండ్రులే కంటున్నారు. అబ్రహాము ఇస్సాకును, అదేంటి నమ్ముతావా? ఇది నమ్మవు. ఇదేమో దీన్ని అడగవు నువ్వు. అబ్రహాం ఇస్సాకుని కన్నాడు అంటే ఓకే, అవ్వ ద్వారా, అదే షారమ్మ ద్వారా కన్నాడు. దిస్ ఈజ్ యువర్ క్రానాలజీ. బట్ జీసస్ క్రైస్ట్కి వెళ్తే యేసు దేవుని కుమారుడు. ఇప్పుడు ఆదాము ఎలా పుట్టాడో, ఎలా కన్నాడో, అవ్వను ఎలా కన్నాడో అది అర్థమైతే చాలు. యేసుని ఎలా కన్నాడో అర్థమైపోతుంది. ఆదామును మొదటి ఆదాము అని చెప్పబడింది. మరి యేసుక్రీస్తును కడపటి మొదటి ఆదాము ఎలా పుట్టాడో, ఎలా కన్నాడో, రెండవ ఆదామును కూడా దేవుడు అలా కన్నాడు. మనుష్యుల ప్రమేయం లేకుండా, తండ్రి ప్రమేయము లేకుండా. ఆయనే తండ్రి కదా. ఈజ్ ఆల్సో ఏ ఫాదర్. ఆల్రెడీ కన్నాడు కదా. కానీ ఆయన యుద్ధ ఉంచుకొని కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి శరీరధారిగా పంపాడు. దిస్ ఈజ్ ది లా. ఇది దేవుని నీతి. ఇలా కంటాడు దేవుడు. దేవుడికి భార్య ఉండాల్సిన అవసరం లేదు. ఇది నీకు అర్థం కావాలి కదా, క్రైస్తవుడికి అర్థం కావాలి కదా. కనీసం బాప్తిసం ఇచ్చి యోహాను ఒక మాట అంటాడు, అబ్రహాము మాకు తండ్రిని మీరు విర్రవీగుతున్నారా పిచ్చోళ్ళారా. దేవుడు అనుకుంటే రాళ్ళలో నుంచి కూడా పుట్టించగలంటే అవ్వక్కర్లేదు. అవునా కదా? అందులో నుంచి అనుకుంటే ఏదైనా చేయగలడు ఆయన. కాబట్టి దేవుడు యేసుక్రీస్తును కన్నాడు. ఎలా కన్నాడు? ఆత్మలో విడిపోవడమే, ఆత్మలు విడిపోవడమే కనడం. అవ్వ అయ్య కలుసుకోవడం కాదు, ఆత్మలు విడిపోవడమే. ఎందుకంటే ఆదాములో నుంచి అవ్వ వచ్చింది. అవ్వను ఆదామును కలిపితే ఒక కైన్ వచ్చాడు, ఒక హెబెల్ వచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మొత్తం మనమంతా వచ్చాం. మనమంతా తండ్రుల ద్వారానే వచ్చాం. అంతేనా కదా? జాన్ సన్ ఆఫ్ మల్లయ్య, ఏమయ్య జ్యోతిబాబు సన్ ఆఫ్, వాళ్ళ ఫాదర్ పేరు ఉంటుంది, అమ్మ పేరు ఉండదు. ఇప్పుడు ఆడవాళ్ళు కొట్లాడి తెచ్చుకుంటున్నారు 10th క్లాస్లో. ఇప్పటి నుంచి మొన్న వస్తుంటే అమ్మ పేరు కూడా వస్తుంది. కానీ మా కాలంలో ఎవరి పేరు ఉండే? తండ్రి పేరే ఉంటుంది. తండ్రి చచ్చిపోయినా సరే ఏం పేరు ఉంటుంది? లేట్ అని ఉంటుంది అంతే. ఇప్పటికీ రాస్తారు చూడు, మీరు ఏమైనా దస్తావేజులు రాయించుకుంటే లేట్ అని రాస్తాడు, అందులో అమ్మ పేరు ఉండదు. ఇది లా. అది దేవునిలానే మనకు వచ్చింది. కాబట్టి దేవుడు కనే విధానం వేరు, మనుషులు కనే విధానం వేరు. సింపుల్గా అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాను. దేవుడు ఎవరని చెప్పుకుంటున్నాం? దేవుడు ఎవరని చెప్పుకున్నాడు? నేను సర్వశక్తిమంతుడైనా దేవుని ఈజ్ ద పవర్. మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాను కాబట్టి, ఎలక్ట్రానిక్స్ చదివాను కాబట్టి, పవర్ జనరేషన్ ఉంటుందా? అక్కడ 132 kV అని జనరేట్ అవుతుంది. మీరు అక్కడక్కడ చూస్తుంటారు. అది మళ్ళీ పవర్ స్టేషన్కి వచ్చేసరికి మన దగ్గర సబ్ స్టేషన్స్ ఉంటాయి కదా, అక్కడే ఉంటుంది 132/11 kV అంటాడు. స్టెప్ డౌన్ అయింది, విడిపోయింది, కొంచెం భాగం బయటకు వచ్చింది. పవరు అదే, బట్ తగ్గించింది. వోల్టేజ్ తగ్గింది, అవునా? కరెంట్ రేటింగ్ తగ్గింది. ఇప్పుడు 11 kV నుంచి మన ఇంటికి వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర 440 volts అంటాడు. ఇంకా తగ్గితే తెలుసా మీకు? 230 volts మనం వాడేది. సేమ్ పవర్, దాని వాటేజ్ తగ్గింది, దాని ఇది తగ్గింది. అందుకనే యేసుక్రీస్తు దేవునిలో నుంచి వచ్చాడు కాబట్టి దేవునంత శక్తిమంతుడు కాదు, నిత్య శక్తిమంతుడు కాదు. దేవుని శక్తి ఉన్నా దేవుడంతటి శక్తిమంతుడు కాడు. దేవుడు ఎవరయ్యా అంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా దేవత్వమును నిత్యశక్తి అన్నాడు. దేవత్వం ఉంది యేసుక్రీస్తులో, కానీ నిత్యశక్తి లేదు. నిత్యశక్తి దేవుంది, ఆయన నిత్యశక్తిమంతుడు. నువ్వు దేవునిలో నుంచి వచ్చావు, కానీ నీది కంప్లీట్లీ డౌన్. అర్థమైందా లేదు? ఆయనను చూడలేము కానీ నిన్ను చూడొచ్చు.
నిన్ను కూడా నిజంగా మాట్లాడితే మనిషిని ఎవడు చూడలేడు, అంటే ఆత్మ కదా, క్యారెక్టర్ అది. ఇంత ఉంటుంది. హూ ఇస్ గాడ్, హూ ఇస్ ద జీసస్ క్రైస్ట్ అని, హూ ఆర్ యూ అన్నా కానీ ఇంత చదవాలి. ఇదంతా వాక్య సారాంశమే తప్ప ఒక చోట దొరకదు నీకు. కొంత అచ్చట చదవండి, ఆలోచించండి. నాకు తెలిసిన జ్ఞానం చెప్పాను. నేను ఏదైతే ఈ 25 సంవత్సరాలు పరిశీలించి దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికితే నాకు దేవుని రాజ్యం ఏదో తెలిసిపోయింది, దేవుని నీతి ఏంటో తెలిసిపోయింది, ఆత్మానుసారంగా దేవుడు ఎలా కంటాడో అర్థమైంది, శరీరానుసారంగా మనం ఎలా కంటామో కూడా అనుభవింది. ఎందుకంటే నేను 3 పిల్లల తండ్రిని. అవునా కదా? మీరు ఆలోచించగలిగితే ఐ నో, యు నో. కానీ దేవుని తెలుసుకోలేకపోతున్నారు మీరు, ఎందుకంటే దేవుడు కనే విధానం వేరు. అందుకనే యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడు. ఆయన ఎవడికో పుట్టినోడు కాదు, దేవుడు కన్నవాడు, దేవుడికి పుట్టినవాడు. ఇది లోకానికి వెళ్ళి ప్రకటించు. ఇది ప్రకటిస్తే అవతలోడు నోరు మూసుకొని యేసు దేవుని కుమారుడని నమ్ముతాడు. ఇలా నేను చాలామందిని నమ్మించాను. ఎవరిని? క్రైస్తవేతరులైన వారిని, హిందూ సోదరులను నమ్మించాను, ముస్లింలను కూడా నమ్మించాను. కానీ క్రైస్తవులను నమ్మించలేకపోతున్నాను. అర్థమైందా లేదా? క్రైస్తవులకు చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ బైబిల్ రా బాబు అంటే నమ్మడు. నువ్వే క్రీస్తు విరోధం అంటే వీడే క్రీస్తు బోధన నమ్మట్లేదు, దేవుని బోధ అసలు నమ్మట్లేదు. దేవుడు నేను కన్నానంటే ఎలా కన్నామని అడుగుపో, నేను దొరికాను కదా ఫ్రీగా. ఏమన్నా కదా? మీరు ఆలోచించాలి. అడిగేవాడికి చెప్పేవాడట లోకువా. ఈ చెప్పినా కానీ ఇదెందుకు రైట్ అంటాడు మళ్ళీ రేపు. దాని కింద కామెంట్ వస్తుంది. నేను ఫేస్బుక్లో మాట్లాడాను, ఈ విషయమే మాట్లాడితే ఇంత క్లియర్గా చెప్పలేదు కదా, మళ్ళా ఒకటి అలా ఎలా కన్నాడన్నా. వీడియో చూడతాం, మీ వీడియో చూసి అర్థం చేసుకో, పూర్తిగా చూడు. పూర్తిగా ఎలా చూడాలి? నీ మైండ్ సెట్ వదిలేయాలి. ఇప్పుడు దేవుని మనస్సు, క్రీస్తు యేసు కలిగిన మనస్సుతో నువ్వు నా సమాధానాన్ని ఒక్కసారి అర్థం చేసుకుంటే, నువ్వెలా పుట్టావో, నేనెలా పుట్టానో, దేవుడు ఎలా యేసుక్రీస్తును పుట్టించాడో, కన్నాడో, ఈ సృష్టిని ఎలా పుట్టించాడో, సృష్టిలో మనల్ని ఎలా కన్నాడో నీకు తేట తెల్లమవుతాయి. అందుకనే అడుగుడి ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు, వెతుకుడి ఇందులో వెతుకు దొరుకుతుంది. కాబట్టి విన్న మీరు మరొకసారి ఆలోచించి, నేను చెప్పిన సంగతులు అలాగున్నవా లేవా అని మళ్ళీ ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయండి. నిజంగా అలా ఉన్నాయి అనుకుంటే, దేవుని నీతి నువ్వు అర్థమైతే ఓకే, లేకపోతే మర్చిపో, వదిలేయి. నిన్నేం బలవంతం చేయట్లేదు కదా. ఈవెన్ క్రైస్తవులు నేనేం బలవంతం చేయట్లేదు, క్రైస్తవేతరులను కూడా ఉన్నది చెప్పమన్నాడు, చెప్పాను. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల దైవమా, ఈరోజు మీరు నా ద్వారా మాట్లాడిన మీ సత్యాన్ని బట్టి మేమందరము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, ఎంతవరకు ఇది వాక్యానుసారంగా ఉందో, మీ నీతిని, మీ రాజ్యాన్ని బయలుపరుస్తుందో, మీ సంకల్పాన్ని బయలుపరుస్తుందో గ్రహించగలిగే